నమస్తే సో శ్రీకాంత్. రెండు గుడ్ పెద్ద ఈవినింగ్. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. ఇందులో కేరళ గురించి, కేరళ వైపు, తమిళనాడు వైపు, పశ్చిమ బెంగాల్ వైపు. సో మోస్ట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా అందరివి వాటిపైనే ఉన్నాయి. కమింగ్ టు తమిళనాడు గురించి ఒకసారి మాట్లాడుకుందాం. తమిళనాడులో సినిమా స్టార్లు రాజకీయాలు వెళ్ళిన చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉందా? ఒక ఎంజీఆర్ లాగా, ఒక జయలలిత లాగా, ఒక విజయ్ మారేటువంటి పరిస్థితి ఉంటుందా? అది సాధ్యమయ్యేదేనా? ఎందుకంటే రాజకీయాల్లోకి వస్తానని భారీ ప్రకటన చేసినటువంటి రజనీకాంత్ ఈరోజు రాజకీయ పావు అయిపోయారు. రజనీకాంత్ ఆయనకు తెలియకుండా ఆయన రాజకీయాల్లోకి వచ్చేసారు. ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయం నడుస్తుంది. ఖచ్చితంగా బీజేపీ దీన్ని వాడుకుంటుంది విజయ్ని దెబ్బకొట్టడానికి. సో ఆప్షన్స్ ఏంది? విజయ్ చరిష్మా ఎట్లా ఉండొచ్చు? తమిళనాడు రాజకీయాలు ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే మిత్రులు శేషు గారికి రాజనీతి స్పెషల్ నమస్కారం. నమస్తే. శేషు చెప్తుంటే మరింత వినబుద్ధి అవుతుంది. సమస్య లేదు, మంచి విశ్లేషణ. మీరు అభినందిస్తున్నాను శేషు గారు. ఏమంటే నాకైతే వినబుద్ధి అయింది. నేను మాట్లాడిన దానికన్నా నాకు ఇంకా నేర్చుకోవచ్చు మనం ఈ అకాడమిక్ డిస్కషన్ కనుక నేను అభినందిస్తున్నాను శేషు గారిని. స్పెక్ట్గా చెప్తున్నాను. ఒక అకాడమిక్ క్లాస్ లాగా చెప్పారు, చాలా సంతోషం. ఇది నన్ను ఇక్కడికి పరిమితంగా మన బేసికల్ ఆయన పాఠం చెప్పినా కానీ అట్లానే ఉంటుంది. ఒక పుస్తకం చదివిపోయారు ఆయన, ప్రశ్నకు సమాధానాన్ని నేర్పిస్తారు. శ్రీకాంత్, మీ ఇద్దరం కలిసి పని చేసిన వాళ్ళం కనుక సమస్య లేదు. అంటే నేను ఆయన దగ్గర చదువుకున్నాను కాబట్టి ఇంకా నాకు అనుభవం ఎక్కువ. అట్లయితే మీకు అనుభవం ఎక్కువ, సమస్య లేదు. కానీ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ విషయంలో పూర్తిగా శేషు గారితో ఏకీపిస్తున్నాడు. ఇవాళ మనకి వేరే మాట లేదు, ప్రతి మాట కూడా ఏకీపిస్తున్నాడు. స్ప్రింగ్ ని ఎంత తొక్కితే అంత పైకి లేస్తుంది. మమతా బెనర్జీ అట్లా వస్తుంది. రెండు పార్టీలు కునారి వెళ్ళిపోయినాయి. ఒకనాడు రాజ్యం వెళ్ళిన కొంచెం వెంటనే తమిళనాడుకు వస్తాను నేను. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మొత్తం పోయిన రకంగా చెప్పారు. ఒక్క సీటు కూడా రాలేదు. మనం చూసిన కమ్యూనిస్ట్ లో ఒక్క సీటు రాలేదు, కాంగ్రెస్ పంచుకున్నారు. అంటే ప్రతిపక్ష ఓట్లు ఖచ్చితంగా బీజేపీ పడతాయి. అది ఎంత పడ్డా బీజేపీ పడతాయి. కానీ వారు అన్నట్టు ఈసారి బీజేపీ ఓట్లు మొన్న లోక్సభ ఎన్నికల కంటే తక్కువ అవుతాయి. నా అంచనా కూడా అంతే. అది కరెక్ట్, సమస్య లేదు. దాంట్లో వేరే భేదాభిప్రాయం లేదు కనుక వారితో ప్రతి మాటతో ఏకీపిస్తున్నాను నేను విన్న దగ్గరికి అయితే. రెండోది తమిళనాడు విషయానికి వస్తే, మీరు రజనీకాంత్ ఒకటే అంటున్నారు, కమల్ హాసన్ కూడా ఆటలో అరటి పండ్లాగా మారిపోయాడు. చూసినాం కదా. విజయకాంత్ కూడా ఒక సెక్టర్ కే పరిమితం అయ్యారు. అదే కమల్ హాసన్ కూడా రాజ్యసభ సభ్యత ఇచ్చిన తర్వాత ఈ కొంచెం ఏదో చేస్తారు అనుకుంటే 3 సీట్ల 5 సీట్ల 12 సీట్ల అనే కాళ్ళ దగ్గర ఉన్నాడు. చూస్తున్నాను ఆయన అడిగినవి చాలా ఎక్కువ, వాళ్ళు సగం కూడా ఇస్తామట్లేరు కనుక ఆయన కూడా ఇక్కడ ఇప్పుడు చరిస్మా, మన రాజకీయ నాయకులు చరిస్మానే పనిచేస్తుంది. ఇప్పుడు నా ఉద్దేశం అంటే సినీ మన మాయ పనిచేయడం అంటున్నాను. ఎందుకంటే సరిగ్గా పవన్ కళ్యాణ్ రెండో స్టేజ్ లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎట్టా ఉన్నాడు, ఇప్పుడు విజయ్ అదే స్టేజ్ లో ఉన్నాడు. మొదటి స్టేజ్ లో ఆయన పోటీ చేయలేదు, పార్టీ పెట్టిండు. అట్లా రెండో స్టేజ్కి వచ్చే నేనే ఒంటరిగా చేస్తా అనుకున్నాడు. చూసిందా పవన్ కళ్యాణ్ ఎట్లా అయింది? 2 చోట్ల తను ఓడిపోయిండు, ఒక చోట గెలిచినా వాడు నీ గెలుపు కాదు నాదే పొమ్మన్నాడు. అయిపోయింది, ఒకటే సీట్. ఒకవేళ ఇప్పుడు పోటీ చేసినా అంతకు ముందు ప్రజారాజ్యం ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. నేను ప్రజారాజ్యం కంటే నేను పవన్ కళ్యాణ్ ఎక్కువ పోలుస్తున్నా జనసేనతో. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏమైందంటే తను ఎటు కాకుండా పోతాడు అన్నాడు. 10-12% ఓట్లతో ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. శ్రీకాంత్ స్పష్టంగా చెప్తున్నా, ఒక సీటు కూడా రాకపోవచ్చు. ఒక్కోసారి చెడగొట్టడానికి పనికి వస్తుంది. ఇటుపక్క అటుపక్క మీరు అన్నది ప్రజారాజ్యం ఉదాహరణ ఇక్కడ పనికి వస్తుంది. ఎందుకంటే వీళ్ళలో వాళ్ళని చెడగొట్టడానికి అయితే పనికి వస్తుంది అంటున్నాను. ఖచ్చితంగా ఇంకో మార్గం లేదు. అమిత్ షా కానీ మిగతా అందరి ఇప్పటికీ ఆల్రెడీ అన్నాడీఎంకే మనకు సీట్ల పంపిణీ చేసేసుకుంది, ఉన్న పార్టీలతో చేసేసుకుంది. ఇప్పుడు ఒంటరిగా విడిచిపెట్టినట్టు లెక్క. విజయ్ ఒంటరిగా విడిచిపెట్టిన లెక్క. 3 ప్రధాన పార్టీలు, బీజేపీ తక్కువే, వరకు 27 సీట్లకి పరిమితం అవుతుంది. మిగతా ఒక్క సీట్ 198 సీట్లు 178 సీట్లు ఇటు పక్కన మన అన్నాడీఎంకే చేస్తుంది. మిగతా వాళ్ళందరూ 9, 10 ఆ ప్రాంతంలో ఉన్నారు. మొత్తం మీద 234 సీట్లలో వీళ్ళు పనిచేసుకున్నారు. ఇక ఎటు కాకుండా అయింది ఏంటంటే విజయ్ అంటున్నాడు. ఇటు పక్కన డిఎంకే రానియదు. ఇటు డిఎంకే వ్యతిరేకంగా స్టాలిన్ సార్ అనుకుంటూ ఉదయం ఎన్ని సెటిల్ వేసి చూసినాం కదా మనం. కనుక సమస్య లేదు. ఏమైనా అవసరం ఉంటే మాత్రం ఇప్పటికైనా ఒక అవకాశం ఏముందంటే, అవసరమైతే అన్నాడీఎంకే కొన్ని సీట్లు తక్కువ చేసుకొని 10-15 సీట్లు విజయ్కి ఇస్తే ఖచ్చితంగా విజయ్ గెలుస్తాడు అంటాడు. అంటే కన్సాలిడేట్ అయిన సార్. ఇందులో తమిళనాడులో ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తుంది. ఇది పార్టీల మధ్య జరిగే యుద్ధం కంటే అందరూ సీఎం క్యాండిడేట్లే ఉన్నారు. చూడండి ఒకసారి, పళనిస్వామి ముఖ్యమంత్రి, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి, స్టాలిన్ ముఖ్యమంత్రి, ఏడీఎంకే ముఖ్యమంత్రి. సో సీఎంల మధ్య పంచాయతీ నడుస్తుంది కావచ్చు. కానీ కన్నీరు సెల్వం మొదటి నుంచి ఆయన పేరు పెట్టాను, కన్నీరు సెల్వం. ఎందుకంటే డిఎంకేలు చేరింది కదా, పోయి డిఎంకేలు ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? స్టాలిన్ తర్వాత ఉదయనే స్టాలిన్ అవుతాడు. కానీ ఈయన ఎన్ని రోజులు అక్కడ కాదు, సమస్య లేదు.
ఒకటి. రెండోది ఏంటంటే ప్రతిపక్షం ఓట్లు చీలిపోయే అవకాశం ఎక్కువ ఉంది అక్కడ అంటున్నాను నేను. రెండు రకాలుగా. ఒకటేమో ఇప్పుడు మనకు శశికళ పార్టీ పెట్టింది. 2% చాలు చెడగొట్టడానికి. చెడిపోవడానికి ఏముంది, బురదలో రాయేస్తే అందరి మీద పడుతుంది, తెల్లంగిన మీద పడుతుంది. ఇదంతే కదా. గతంలో శశికళ అల్లుడు పార్టీ పెట్టిన టైంలో కూడా కొంత చీల్చిండ్రు కొన్ని నియోజకవర్గాలు. అవును. అందుకనే ఏ రకంగానైనా డిఎంకేకి వ్యతిరేకమైన ఓట్లు చీలిపోతున్నాయి, డిఎంకే ప్లస్ అవుతున్నాయి. ఇప్పుడు కన్నీరు సెలవు కావచ్చు, కానీ పన్నీర్ సెల్వం ఓట్లు ఒక 2% 3% ఉన్నాయా? ముఖ్యమంత్రి చేసింది 2 సార్లు జయలలితకు పువ్వుల్లో పెట్టి అధికారం అప్పచెప్పిండు మళ్ళా ముఖ్యమంత్రిగా ఆమె జైలు నుంచి రాగానే. కనుక ఆయన ఓట్లు ఆయనకుంటే ఆయన కులం కూడా ప్రాధాన్యత వహిస్తూ అంటున్నాను. ఇప్పుడు తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లాగానే పూర్తి స్థాయిలో కుల రాజకీయాలు నడుస్తున్నాయి. మనం చూసాం కదా. ఇప్పుడు బీజేపీ ఒక ఆయన ఆమె మీద వ్యాఖ్య చేస్తే ఏమైంది చూసిండ్రు కదా. నడిగర్ వాళ్ళందరూ ముందర పడ్డారు. నడిగర్ కులస్తులు అందరూ సినిమా యాక్టర్ పక్కన పెట్టి అందరూ ముందర పడ్డారు. ఎందుకు? కుల రాజకీయాలు ఎక్కువ నడుస్తాయి కనుక. అందుకని ఏమో డిఎంకే పటిష్టంగా ఉంది, ఇప్పుడు సమస్య లేదు. డిఎంకే కాంగ్రెస్ కూటమి మంచిగా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ఉన్న కూటమి తీలిపోయినది. డిఎంకేకు వ్యతిరేకంగా ఓటేయాలన్నటువంటి వ్యతిరేకత కూడా గ్రౌండ్ లో లేదు కదా, ప్రజల్లో కూడా అంత భారీ వ్యతిరేకత ఏం కనిపించట్లా. అదే కదా. అది ఒక 2 సార్లు గెలవడం అనేది మొట్టమొదటిసారి, మొన్నసారి. ఇప్పుడు 3వ సారి గెలవబోతున్నాను నేను. ఎందుకంటే 2 సార్లు గెలవడం చాలా కష్టం. ఎందుకంటే జయలలిత ఉన్న రోజులే ఇటుపక్క కరుణానిధి జయలలిత, లేకుంటే అంతకుముందు రంజిత రామచంద్రన్ కరుణానిధి ఇద్దరి మధ్య జరిగేది. కానీ ఇప్పుడు ఏమైందంటే వరుసగా తమిళనాడు రాజకీయాల తీరు మార్చి 2 సార్లు గెలిచిండు కదా. ఈసారి హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మన స్టాలిన్ అంటున్నాను. స్టాలిన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. బీజేపీ ఒక ఎలక్షన్ మిషన్ లాగా పోతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ కానీ, హర్యానా కానీ, బీహార్ కానీ ఒక ఎలక్షన్ ఆ వెహికల్కి తమిళనాడు బ్రేక్ పడ్డట్టే కదా. తమిళనాడు కానీ, పశ్చిమ బెంగాల్ కానీ ఆ స్పీడ్ కొంత బ్రేక్ పడుతుంది కదా. బీజేపీకి కేరళ కానీ, తమిళనాడు కానీ, పుదుచ్చేరి ఏం ఆశలు లేవు. బీహార్ ఎన్నికల గెలవగానే ఫస్ట్ అమిత్ షా కానీ మోడీ ఏమన్నారు, నెక్స్ట్ టార్గెట్ మాది మనకు పశ్చిమ బెంగాల్ కదా. అదే అర్థం. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు. 2029 మిషన్ 2028-29 ఏది వస్తే అది, దానికి ఖచ్చితంగా తెలంగాణ అంటున్నారు. అవకాశాలు ఉంటాయి, తెలంగాణలో అవకాశాలు ఉంటాయి, తమిళనాడు మనకు పశ్చిమ బెంగాల్ అవకాశాలు ఉంటాయి. కానీ దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో కూడా అవకాశాలు ఎట్లా వచ్చినాయి? జనతా పార్టీ అవశేషంగా వచ్చిన పార్టీలు అక్కడ ఉన్నాయి కనుక బీజేపీకి అక్కడ అవకాశం వచ్చింది. కానీ లేకపోతే కర్ణాటక కూడా అవకాశం ఉండకపోయేది. ఆనాడు రామకృష్ణ హెగ్డే పెద్ద వాళ్ళు ఆనాడు జనతా పార్టీ స్థాపించిన వాళ్ళు ఉన్నారు కనుక అట్లా వాళ్ళకి బీజేపీకి అవకాశం వచ్చింది తప్ప కర్ణాటక కూడా ఉండకపోయేది. కానీ కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది. ఇక్కడికి వచ్చాకల్లా 3 దక్షిణాది రాష్ట్రాల్లో వీళ్ళకి స్టేక్స్ ఏమీ లేవు. 1-2 సీట్లు గెలుచుకోవడానికి కూడా కష్టమే అంటున్నారు. ఎందుకంటే 25 సీట్లు ఇచ్చారు బీజేపీకి, మిగతా 175 సీట్లు అన్నాడీఎంకే చేస్తుంది. అందుకని ఓటు షేర్ అంటే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అని దాని వైపు ఉంటుంది. ఇక్కడ బీజేపీకి తమిళనాడులో పరిస్థితి ఏంది? ఎందుకంటే ఏడీఎంకేతో పొత్తు పెట్టుకునే కంటే ముందు అన్నమలైని తప్పించడం, పళనిస్వామికి చెందినటువంటి నయనార్ నాగేంద్రన్ అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి బీజేపీలో పెట్టడం, అక్కడ రాష్ట్ర అధ్యక్షుని చేయడం. గతంలో కూడా ఈ కూటమికి ఐ థింక్ 75 సీట్లు వచ్చినాయి అన్నాడీఎంకే బీజేపీల కూటమికి. బట్ అయినా కానీ ఆ రోజు స్టాలినే ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. 133 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీకి తగ్గితే ఆప్షన్ ఏంటంటే బీజేపీకి తగ్గాల్సిందే, అట్లయితేనే విజయ్కి ఏమైనా వర్కౌట్ అవుతుంది. బట్ విజయ్ కొత్త ఫేస్, అన్ని నియోజకవర్గాల్లో విజయ్ పెట్టే వ్యక్తి కొత్త ఫేసే. వేరే పార్టీల నుంచి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు, వేరే పార్టీల నుంచి రావడం లేదు. బీజేపీకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది? విజయ్కి ఏమైనా సెంటిమెంట్ కలిసి వస్తుందా? ఎట్లా చూడొచ్చు? ఇది మళ్ళీ ప్రజారాజ్యం జనసేన దగ్గర రావాలి. ప్రజారాజ్యంలోనేమో ఫిరాయింపుదారులను డబ్బులు ఇచ్చి సూట్ కేసులు మోసిన వాడికి టికెట్లు ఇచ్చారు, అమ్ముకున్నారు కూడా. కనుక కొందరని గెలిచింది. 18 మంది గెలిచారు, 16% ఓట్లు, 18 మంది గెలిచారు. తెలంగాణ కూడా 2 సీట్లు వచ్చినాయి ప్రజారాజ్యం మొట్టమొదటిసారి 2009లో. అట్లా లోక్సత్తా కూడా కొంత నష్టం చేసింది. ఏది కాంగ్రెస్ రావడానికి, టీడీపీ పోవడానికి. ఈ 2 పార్టీలు అప్పుడు ఆటలు అరటి పనులుగా మారినాయి. లోక్సత్తా అయితే 1 సీటు గెలుచుకున్నది, ఇటు 16-18 సీట్లు గెలుచుకున్నది. అట్లానే ఇప్పుడు ఏమైందంటే ఆ పరిస్థితి ఉంటే బాగానే ఉంటుండే. నేనేమంటున్నానంటే సేమ్ పవన్ కళ్యాణ్ చేసినట్టు ఈయన చేస్తున్నాడు కనుక 10-12% ఓట్లు అంటున్నారు. అవి ఫిక్స్డ్ డిపాజిట్ ఏమి ఉండదు కదా. ఇటు పక్క అటుపక్క చీల్చుకుంటుంటే మధ్య నుండి వాడు ఇప్పుడు 3 నదుల సంగమంలో 3వ నది ఉండదు శ్రీకాంత్. సరస్వతి నది ఉండదు, కాళేశ్వరం దగ్గర ఇంకో సరస్వతి అంటారు, అక్కడ ఉండదు. ఏ 3 నదుల దగ్గర 3వ నది ఉండదు. అట్లానే 2 పార్టీలు ఢీకొంటుంటే, 2 కూటములు ఢీకొంటుంటే 3వ వానికి వేస్తే గెలుస్తాడా లేడా? ఇప్పుడు ఓటర్ ఏం ఆలోచిస్తారంటే నా ఓటు విఫలం వేస్ట్ అవుతుందా, నా ఓటు పనికి వస్తుందా అని చూస్తాడు. కనుక ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం వరకే ఉంటది. కానీ విజయ్ ఆటలు అరటి పండ్లాగా మారే అవకాశం. ఒక విజయ్కి వచ్చే అవకాశం ఏంటంటే ఒక 10-12 సీట్లు గెలుచుకోవాలంటే
ఇప్పుడు మొత్తం మళ్ళీ సీన్ మారాలి. గతంలో బీజేపీ గాని అప్పుడు టీడీపీ గాని కొద్ది త్యాగం చేసింది. ఎవరి కోసం? జనసేన కోసం. చూసారు కదా, జనసేన కోసం జనసేన కూడా వాళ్ళ కోసం త్యాగం చేసింది. 3 పార్లమెంట్ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు తీసుకుంది. బీజేపీ ఒకటి ఇచ్చేసింది. ఇక్కడ కూడా బీజేపీ 27 సీట్లలో 7 సీట్లు, ఇటు పక్క మన అన్నాడీఎంకే 175లో 10-15 సీట్లు వీళ్ళకి ఇచ్చి ఉంటే, 30కి తక్కువ అయితే కోరడం ఉంది. 50 కోరుతారు కానీ 30 అన్ని ఇస్తే వాళ్ళు ఒక 10-12 ఇచ్చే అవకాశం ఉంటుంది అంటున్నాడు. ఒక్క మాట రామారావు, ఒక్క మాట, మీరు 80 సీట్లు ఆఫర్ చేశారు, డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేశారు విజయ్ కి, 80 శాసనసభ స్థానాలు. అవునవును, కానీ అది వర్కౌట్ కాదంటున్నాను. వీళ్ళు నష్టపోతారు. అప్పుడు విజయ్ కి ఆ బలం లేదు. వీళ్ళు అనవసరంగా చేశారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే సేమ్ ఆంధ్రప్రదేశ్ ప్రయోగం ఇక్కడ చేద్దాం అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఎట్లా హక్కుని తెలుసుకొని ఎట్లా చేద్దాం అనుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ విజయ్ దాన్ని తిరస్కరించిన. జనరల్ గా అయితే ఒకరినే శత్రువు పెట్టుకోవాలా, విజయ్ చుట్టూ శత్రువులే పెట్టుకున్నారు. ఆయనకి ఎంతమంది ఓటేస్తారో అర్థం కాని పరిస్థితి. ఎవరి మాట వింటారు? ఇప్పుడు అందరినీ తెలిపేస్తున్నాడు. ఇటు అన్నాడీఎంకే బీజేపీని అంటున్నాడు. ఒక మాట చెప్పుకోవచ్చు శ్రీకాంత్, బీజేపీ హిందుత్వ ఓటుని కూడా అవి ఖచ్చితంగా కొంతవరకు ఈ మూడు పార్టీల కూటమిలో కలిసి వస్తాయి అంటున్నాను. ఎందుకంటే డిఎంకేకు వ్యతిరేకంగా ఓట్లు కదా హిందుత్వ ఓట్లు. కానీ దాన్ని కలుపుకునే క్రమంలో విజయ్ని కలుపుకుంటే ఖచ్చితంగా టగ్ ఆఫ్ వార్ ఉంటుండే ఇద్దరి మధ్యన అంటున్నాను. ఖచ్చితంగా విజయ్కు లాభపడ్డాడు, అనవసరంగా వెనకపోతున్నాడు.